నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు ఏదైతే నీటికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ లో భారీ కుంభకోణం జరిగిందన్నట్టు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో పాటు ఏఎస్ఎఫ్ఐ అధికారులు ఏదైతే నాయకులు ఉన్నారో వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఒకే ఎగ్జామ్ లో ఆరుగురికి టాప్ ర్యాంకు రావడం ఏంటి, దేశవ్యాప్తంగా కూడా ఏదైతే నీటికి సంబంధించిన విద్యార్థులు 67 మందికి టాపర్లుగా 720కి 720 మార్కులు జరిగాయి. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ టాపర్లు ఈ 67 మందికి పైగా ఉన్నారు కదా? దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలకు సంబంధించి 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈ పరీక్ష జరిగిన తదనంతరం పరీక్ష జరిగిన ముందు కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్థులు. కానీ విద్యార్థులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఈ పేపర్ లీకేజ్ సంబంధించి అనేక రకాల అవకతవకలు జరుగుతుందని చెప్పేసి ముందే వాళ్ళు విద్యార్థులు పసిగట్టి అనేక రకాలుగా సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే అయినా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పట్టించుకోకుండా వాళ్ళు పేపర్ లీకేజ్ జరిగిన పేపర్ల అవకతవకలు జరిగిన ఇలా పరీక్ష నిర్వహించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి. అంటే ఈరోజు జూన్ 14న విడుదల కావాల్సిన ఫలితాలు జూన్ 3న, అంటే ఈరోజు ఎన్నికల సంఘం అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికలు అయిన తర్వాత జూన్ 4 రిజల్ట్ ప్రకటించక ముందుకే 3 తరపు ప్రకటించడం దీనిలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీరు చిత్తశుద్ధి దీనిపైనటువంటి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్లయితే జూన్ 14 ఏదైతే ఏ డేట్లు అయితే మీరు రిజల్ట్ ప్రకటిస్తాను ఫలితాలు ప్రకటిస్తానని చెప్పారో ఆ తేదీన ఎందుకు ప్రకటించాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 67 మంది విద్యార్థులకు ఒక మొదటి ర్యాంక్ రావడం అనేది ఒకటి చాలా అనుమానాలు కలుగుతా ఉన్నది. దాంతో పాటు ఒకే సెంటర్ లో 6 విద్యార్థులకు 720 మార్కులు కానీ 720 మార్కులు రావడం పట్ల విద్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము స్పష్టంగా చెప్తున్నాము, దీనిపైన అవకతవకలు జరిగినాయి, లీకేజ్ జరిగింది, దీనిపైన స్పష్టంగా సిబిఐ చేత విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది ఈరోజు తమ జీవిత లక్ష్యం కోసం అనేక రకాల గంటలు కేటాయించి రోజులు కేటాయించి ఎంతో శ్రమపడి ఈరోజు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. అంటే దేశంలో నిర్వహిస్తున్న ప్రతి పరీక్షల అవకతవకలు లీకేలు జరగడం వల్ల ఎవరిపైన నమ్మకం ఉంటుంది? అంటే ఈరోజు ఘటన జరిగినప్పుడు లీకేలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించిన సందర్భాలు స్పందించకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఏజెన్సీల ద్వారా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నది. అంటే దీని స్పష్టంగా అర్థమవుతున్నది దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ జరిగిన చెప్పేసి అనేక రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు తీసుకొని విద్యార్థులను అనేక హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. ఈ పిటిషన్ లో న్యాయస్థానం స్వీకరిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వెంటనే ఈ యొక్క నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏజెన్సీ ఎక్కువ మార్కులు రావడం కారణం గ్రేస్ మార్కులు కలపడం వలన విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్తాం. దాదాపు 24 లక్షల మందికి సంబంధించి విద్యార్థులకు గ్రేస్ మార్కులు వస్తే మరి చాలా మంది విద్యార్థులకు రావాలి కదా సంబంధించి. అంటే కేవలం ఏంటంటే దాంట్లో అవకతవకలు జరిగినప్పుడు ఏంటంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ యొక్క తప్పుని కప్పుపుచ్చుకోవడానికి విద్యార్థులను ఒక మభ్యపెట్టడానికి గ్రేస్ మార్కులు కలిపినని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిజంగా నీ గ్రేస్ మార్కులు కలిపినట్టు దానికి ఆధారాలు బయట పెట్టండి. ఏ రకంగా గ్రేస్ మార్కులు కలిపారు, ఎట్లా కలిపారని చెప్పేసి విద్యార్థులకు మీరు అనుమానం లేదు, దాన్ని నివృత్తి చేయండి, మీ బాధ్యత. ఎందుకంటే ఈరోజు పరీక్ష నిర్వహించిన సంస్థ మీది కదా, మాకు విద్యార్థులు మాకు అనుమానాలు కలుగుతున్నాయి. అనుమానాలకి మీరు జవాబుదారితనంగా ఉండాలి. దాని అనుమానం అనుమానాలు మీరు వ్యక్తం చేస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కదా. మీరు చెప్పిన సమాధానానికి ఇక్కడ వచ్చిన మార్కులు పొందలేదు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కదా. మీరు 100% తప్పు చేశారు కాబట్టి ఈ తప్పును మీరు కప్పుపుచ్చుతున్నారు కాబట్టి మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అంటే యూపీఏ ఎగ్జామ్ తర్వాత మనం నీట్ ని ఎక్కువ ప్రాధాన్యంగా చూస్తాం. అలాంటి ఎగ్జామ్ లో ఇలాంటి అవకతవకలు జరగడం అంటే నిర్లక్ష్యం వల్ల అని చెప్పొచ్చు. 100% నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆయన తప్పిదం వల్ల ఈరోజు లీకేజ్ గానే ఘటన జరిగింది. నిజంగా మీరు ట్రాన్స్పరెన్సీగా నిర్వహించినట్లయితే మీరు ఏదైతే గతంలో చెప్పిన పరీక్షల పైన మాకు అనుమానాలు కలుగుతున్నాయి, ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పరీక్షల పైన సిబిఐ చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు ఒక నీట్ పరీక్ష వల్ల ఈరోజు బయటకు వచ్చి తప్ప గతంలో నిర్వహించిన అన్ని పరీక్షల పైన విచారణ జరిపిస్తే ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 100% తప్పు చేసిన స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు విద్యార్థులకు తప్పులు చేసిన చెప్పేసి విద్యార్థుల తల మీద తప్పును నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క తప్పును వెంటనే మానుకోవాలి. లేని పక్షాలు ఖచ్చితంగా రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థి తలను కలుపుకొని పెద్ద ఎత్తున మీరు చేసిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 100% మేమేమంటున్నామా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన వెంటనే తక్షణం స్పందించాలి.
వాస్తవానికి ఎందుకంటే ఈ యొక్క నీట్ పరీక్ష వల్ల ఈరోజు ఎవరికి అన్యాయం జరుగుతుందంటే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క నీట్ పరీక్షను రద్దు నిర్వహించదని చెప్పేసి రాష్ట్రాల స్వయం దెబ్బతీస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు విన్నవించి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మొండి వైఖరితో ఈరోజు నీట్ పరీక్ష నిర్వహించి దాదాపు దక్షిణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో ఏఎస్ఎఫ్ గారు మేము ఆ విద్యార్థుల దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం చెల్లడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ లీకేజ్ల పైన కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందే. తక్షణమే ఒక పారదర్శక విచారణ చేపడానికి ఒక విచారణ కమిటీ వేయాల్సిందే. ప్రధానంగా మేము డిమాండ్ చేస్తామంటే నీట్ పరీక్ష లీకేజ్ పైన సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మళ్ళీ రీకనెక్ట్ చేయాలని అంటా ఉన్నారు. ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఏంది? విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు 100%. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. బయటికి వచ్చే తరుణంలో అక్కడ తప్పు చేయడం 100% నిరూపితం అవుతుంది. కాబట్టి అప్పుడు మరలా ఎగ్జామ్ నిర్వహించడం మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు దాదాపు ఎంతో మంది ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రోజు కొందరి వల్ల 24 లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతో ఎండనక రాత్రి అనక ఈ రోజు ఒక్కొక్క రోజుని వాళ్ళొక విలువైన సమయాన్ని కేటాయించుకొని తమ జీవిత లక్ష్యం కోసం ఈ రోజు కష్టపడి లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు అది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్ష ప్రిపేర్ అయిన తరుణంలో ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ లీకేజ్ జరిగితే ఎంత బాధాకరమైన ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జీవిత లక్ష్యం కోసం ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అన్యాయం జరగొద్దంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందే. దీనిపైనటువంటి పారదర్శక విచారణ చేపట్టాల్సిందే. అన్ని విషయాలు బయటకు తీసి దోషులను శిక్షించాల్సిందే. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు వారం రోజుల నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది? ఈ ఇష్యూ అక్కడికి వెళ్ళలేదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ రోజు ఈ యొక్క విషయం పైన కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా స్పందించకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినని చెప్పేసి అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్ష సంబంధించిన ఫలితాలు రావాల్సిన తేదీ కంటే ఈరోజు దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ఒక ఫలితాల కంటే ఒకరోజు ముందే ఎందుకు విడుదల చేశామని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం పరుస్తున్నాం మేము. అంటే దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అంటే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తెలిసే ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈరోజు లీకేజీకి పాల్పడ్డారా అని ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ రోజు విద్యార్థుల పక్షాలు ఉంటారా లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిదాల వల్ల వాళ్ళ పక్షం ఉంటే ఒకసారి ఆలోచన చేసి ఈ దేశంలో విద్యార్థులకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది. నూతనంగా ఏర్పడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన వెంటనే స్పందించి దీనిపైన విచారణ కాదించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దక్షిణ దేశంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష నిర్వహణ ఉంటుందని చెప్పి గత సంవత్సర కాలం నుంచి దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై ఆందోళన చేస్తా ఉన్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలా నీట్ పరీక్షలో అదేవిధంగా ఫలితాల్లో అవకతవకలు జరిగి దేశంలో ఉన్న 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు దెబ్బతీసే విధంగా ఆ యొక్క పరీక్ష నిర్వహణ ఫలితాలు వచ్చాయి. దీని మీద వెంటనే సుప్రీంకోర్టు అదేవిధంగా సిబిఐ చేత విచారణ జరిపించి ఇలా మెడికల్ విద్యార్థులు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఉన్నది. మే 5న పరీక్ష నిర్వహణ జరిగితే జూన్ 14 పరీక్ష ఫలితాలు రావాలి. కానీ హడావుడిగా ఎన్నికల ఫలితాల దృష్ట్యా జూన్ 3వ తేదీన హడావుడిగా ఫలితాలు ఇచ్చి ఇలా 24 లక్షల మంది జీవితాలు దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఏ వేరించింది. వెంటనే దీనిపై సిబిఐ చేత విచారణ జరిపించి మెడికల్ విద్యార్థులు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. ఎందుకు ఒక సెంటర్ లో బై విద్యార్థులు వస్తే అనేక సెంటర్లు దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ ఇవ్వాల్సిన టైం కంటే లేట్ గా ఇచ్చి పరీక్ష టైం కుదించకుండా తొందర పేపర్లు తీసుకుంటున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ పక్షం డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ అధిన దేశవ్యాప్తంగా 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం వెంటనే 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిలవటం పేపర్ లీక్ అయిపోయి పరీక్ష నిర్వహణ విచారణ చేయాలి. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ అధినంలో బీజేపీ ఎంపీల కేంద్ర మంత్రులను అడ్డుకుంటామని సందర్భంగా చేస్తా ఉన్నాం. దీని వెనకాల ఎందుకు టేకప్ చేయలేకపోతుంది ప్రభుత్వం? అంటే దీని వెనకాల బడా నేతలు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే 67 మంది టాపర్లు నిలవడం పైన గుజరాత్ లో ముందే పేపర్ లీకేజ్ అని ఆరోపణలు వస్తున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్ లో ఉండడం లైన్ గా 6 బెంచ్ లో కూర్చున్న విద్యార్థులకు వస్తున్నాయి అనుమానాలు వస్తున్నాయి. దీని మీద విచారణ చేస్తే దీని వెనుక విద్యార్థులకు ఎవరైనా నాయకులు ఉన్నారా లేకపోతే ఏమైనా డబ్బులు చేతులు మారనే విషయం బహిర్గతం అవుతుంది. దాని మీద ప్రభుత్వం విచారణ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే ఒకవేళ మీరు చెప్పినట్టు రీకండక్ట్ చేయబోతే ప్రభుత్వం ఏం చేస్తారు? మేము ఈ పరీక్ష ఫలితాలు అదే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం స్పందించి దీని మీద వెంటనే విచారణ చేసేంత వరకు పోరాడతాం. విద్యార్థుల సంక్షేమం ఏఎస్ఎఫ్ ధ్యేయం కాబట్టి అది ఒకరిద్దరు విద్యార్థులు కాదు 24 లక్షల మంది విద్యార్థుల వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన విషయం. ఈ మోడీ ప్రభుత్వం 5 ఏళ్ళు పదవి కాలం కోసం ఈ 24 విద్యార్థుల జీవితాలను పట్టించుకోకపోతే తిరగబడతాం, పోరాడతాం. ప్రభుత్వం మెడల్ వంచి 24 లక్షల మంది విద్యార్థులు న్యాయం జరిగే వరకు ఏఎస్ఎఫ్ పక్షాన ఉద్యమిస్తామని తెలియజేస్తాం.
మార్కులు కలిసినట్టు చెప్తా ఉన్నారు కదా. అసలు ఎందుకు గ్రేస్ మార్కులు ఏ విధంగా కలిసాయి, ఎందుకు బైక్ పోయొచ్చు విచారణ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే ఇది ఏదో ఒక తెలంగాణ ప్రాంతంలోనో లేకపోతే ఢిల్లీలోనో జరుగుతున్న ఉద్యమంగా దేశంలో 29 రాష్ట్రాల్లో అనేక వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి వారి తల్లిదండ్రులకి అన్యాయం జరుగుతుంది. మా యొక్క తల్లిదండ్రులు మా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన గగ్గోలు పెడుతున్న రోడ్ల మీద మోడీ ప్రభుత్వం స్పందించే సమయం లేకుండా ఇలా మూడోసారి అధికారం వచ్చిన దేశమంతా తిరుగుతున్న మోడీ ఈ 24 లక్షల మంది మెడికల్ విద్యార్థులు మన భారతదేశంలో భాగస్వామ్యం కాదా, వాళ్ళు మన భావి భారత విద్యార్థి లోకం కాదా, వారి మీద ఎందుకు స్పందించామని చెప్పి మోడీ మీద ఈ సందర్భంగా ఏఎస్ పక్షాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందనుకోవచ్చు. 100% కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఎప్పుడో పరీక్ష మన ఎన్నికల తేదీలు వచ్చే ముందు నాడు యొక్క ఫలితాలు అడావుడిగా విడుదల దీనిపై లీకేజ్ జరిగినాయని చెప్పి మాట్లాడుతున్న మోడీ దేశంలో మత విద్వేషాలు మాట్లాడితే, ప్రాంత సమస్యలు మాట్లాడితే స్పందించే బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులు ఇలా 24 లక్షల మంది జీవితాలు ఇలా ప్రశ్నార్థకంగా మారి పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో అయోమయం ఆందోళనకరంగా ఉంటే ఎందుకు స్పందించారు? దీనికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ముమ్మాటి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక సార్లు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. వాస్తవంగా నిజానికి కేంద్ర ప్రభుత్వం మిస్టేక్ చేసిందా చేయలేదా అన్నట్టుగా క్వశ్చన్ మాట్లాడడం జరిగింది. వాస్తవాలు చూసుకుంటే కనుక గతంలో గుజరాత్ లో అనేక సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. అదేవిధంగా మన కళ్ళ ముందు మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక గ్లోబరీనా ఐటీ సంస్థ ఉంది. ఉదాహరణలు చెప్తున్నాను. గ్లోబరీనా ఐటీ సంస్థ ఉంది. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేని పక్షంలో మన తెలంగాణకి కేసీఆర్ గారు అది తీసుకొని వచ్చారు. దాని తర్వాత రిజల్ట్ ఇవ్వడం జరిగింది 2019లో. పూర్తిగా కూడా అనేక మంది విద్యార్థులకు 80 మార్కులు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో సిస్టమ్ డిఫాల్ట్ వల్ల అనేకమైన పొరపాటు జరుగుతూ 8 మార్కులు వేసారు. ఉదాహరణ చెప్పాలనుకుంటే కోటిలో ఈ నియర్ బై లొకేషన్ లో ఉన్నటువంటి కోటి ప్రగతి మహావిద్యాలయంలో కూడా ఒక అమ్మాయికి 80 మార్కులు వస్తే 8 మార్కులు, కొన్ని ఏంటంటే 0 కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కోర్టు విచారణ జరిపితే పూర్తిగా ఆ యొక్క గ్లోబరీనా మార్కులు ఇచ్చే సమస్య పూర్తిగా విఫలమైంది అనేది కూడా క్లియర్ కట్ గా తేలడం జరిగింది. రెండో విషయానికి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఇంటర్ రిజల్ట్ చూస్తున్నాం. ఇంటర్ రిజల్ట్ కనుక చూసుకుంటే, ఉదాహరణ మాత్రం చెప్తున్నాను, ఇంటర్ రిజల్ట్ కనుక చూసుకుంటే విద్యార్థులకి పూర్తి స్థాయిలో కూడా మార్కులు అయితే రాసినట్టుగా మాత్రం ఏం లేదు. దాని ప్రకారంగా ఏం చేసినారు, దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి ఒక కళాశాల, నవ్య సంథింగ్ కాలేజ్ పేరు, ఆ కళాశాలకు సంబంధించి వాళ్ళు పేపర్ రివాల్యుయేషన్ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ అన్నిటికన్నీ కరెక్ట్ రాసినా కానీ మార్కులే లేదు. ఆ అమ్మాయికి ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంకా అమ్మాయికి 20 మార్కులు వస్తాయి. దిల్సుఖ్నగర్లో ఉన్న కాలేజ్లో 20 మార్కులు వస్తాయి. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమైతే బయట ఉన్నటువంటి సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఒక అస్తిత్వాన్ని కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ఇటువంటి అవకతవకలు జరిగినా కానీ ఈ ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఎటువంటిది కూడా బహిర్గతం చేయట్లేదు. నిజంగా గనక ఎటువంటి పొరపాటు జరగకపోతే, ఎటువంటి పొరపాటు చేయాలని చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు విచారణ జరపవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఎక్కడ కూడా ఒకే సెంటర్ లో పడినటువంటి నీట్ సంబంధించి 6 బైకి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పరీక్షలు జరిగిన తర్వాత 6 వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళకి వచ్చినాయా లేదని బహిర్గతం చేయడానికి దాంట్లో తప్పేముంది? దాంట్లో గ్రేస్ మార్కులు అన్నారు. గ్రేస్ మార్కులు ఏ విధంగా కలిపారు ఏంటి అనేది ఎటువంటి తప్పు లేకపోతే ఖచ్చితంగా ఓపెన్ గా మేము ఎటువంటి తప్పు చేయలేదు, అయితే టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో, నేషనల్ టెస్ట్ ఏదైతే ఉందో మేము తప్పు చేయలేదని బహిర్గతంగా చెప్పొచ్చు. వాళ్ళు చెప్పట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళు పొరపాటు చేసిరు. ఆ మార్కులకు సంబంధించి కూడా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి విచారణకు అనేది ముందుకు రావట్లేదు. ఇదే అంశం పైన వాళ్ళు మాట్లాడే గ్రేస్ మార్కులు కలపడం వల్లనే ఇవాళ విద్యార్థులకు మార్కులు యాడ్ అయ్యాయని చెప్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నిజంగా అలా జరిగితే గతంలో ఎప్పుడు జరగలేదు. మేము ఒకటి క్వశ్చన్ ఏమిటంటే, 6 ఒకే సెంటర్ లో వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి గ్రేస్ మార్కులు యాడ్ చేశామని చెప్తున్నారు. మేము ఏఎస్ఎఫ్ ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, దాన్ని బహిర్గతం చేయండి. దాంట్లో ఎటువంటిది ఏం చేయాల్సిన అవసరం అనేది ఏమి కూడా ఉండదు. ఇది క్లియర్ కట్. అది ఖచ్చితంగా మీకు ఇంత ముందే ఒక 2 ఉదాహరణలు చెప్పాను. కేసీఆర్ గారి హయాంలో గ్లోబరీనా ఐటీ సంస్థ కూడా ఇంటర్ రిజల్ట్ లో కూడా పూర్తిగా చేయడం జరిగింది. అనేక 32 మంది విద్యార్థులు చనిపోయారు కూడా ఆ విషయంలో ఇచ్చినటువంటి. అదే విధంగా దీంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం పట్ల ఒకవేళ నెగిటివిటీ వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటిది కూడా బహిర్గతం చేయట్లేరు. విద్యార్థి నాయకులుగా మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే. లేని పక్షంలో దేశవ్యాప్తంగా దీనిపైన అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ, లేకపోతే బీజేపీ ఎవరైతే ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఇండ్లు కానీ, ఖచ్చితంగా వారి యొక్క ఇంట్లో కానీ లేకపోతే వాళ్ళ ఆఫీసులో కానీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ముట్టడిస్తాం. దీనికి ఖచ్చితంగా న్యాయం జరపాల్సిందిగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న, ఇవాళ నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పి మీరు నిరసన తెలుపుతా ఉన్నారు. అసలు ఏం జరిగింది?
24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు డాక్టర్స్ కావాలనే ఆలోచనతోని షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ల పేర్లతోని లక్షల రూపాయలు ఇవాళ కోచింగ్ సెంటర్లో పెట్టి చదువుకుని ఎగ్జామ్ రాసినటువంటి పేపర్ లీకేజ్ని, నీట్ పేపర్ లీకేజ్ చేయడం అత్యంత బాధాకరం. ఎందుకంటే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఇవాళ వాళ్ళ డాక్టర్లు కావాలనే కళ, వాళ్ళ ఆశతో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇవాళ కోచింగ్ సెంటర్లో లక్షల డొనేషన్ కట్టి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఈ రాసినటువంటి ఎగ్జామ్ని ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ పేపర్లు లీకేజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని మేము ఏఐసబ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి 2017-18 కాడి నుంచి ఇదివరకు గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి నేషనల్ నీట్ ఎగ్జామ్ ఆ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండేది. కానీ 2017-18 కాడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దీన్ని ఒప్పజెప్పి దీని ద్వారా 2017-18 నుంచి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మాకున్నటువంటి అనుమానాలు మాకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ 24లోనే ఇవాళ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. 2017, 18, 19, 20 అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకున్నప్పటి నుంచి ఇదే లీకేజీలు పరంపర అవుతున్నాయి అనేది మాకున్నటువంటి ఏఐసబ్గా మాకున్నటువంటి అనుమానాలుగా మేము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ కేంద్రంలో మూడోసారి యాట్రిక్ ప్రభుత్వం వచ్చినటువంటి నరేంద్ర మోడీ మరి దీనిపైన సమీక్ష చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పిలిచి సమీక్ష నిర్వహించి దీనికి కారకులైనటువంటి వాళ్ళని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపట్టాలి. అదేవిధంగా సిబిఐతో ఎంక్వైరీ చేపించి ఈ పేపర్ లీకేజ్ కారకులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి క్రిమినల్ కేసులు బనాయించాలని చెప్పని ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే ఇష్యూ ఉందో దీన్ని టేకప్ చేయలేకపోతా ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలోనే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చింది. దీనిపైన వీళ్ళు కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పిదాలుగానే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం అందరం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరి త్వరగా నేషనల్ ఏజెన్సీ పైన ఎంక్వైరీ చేయకపోవడం ఇది చాలా బాధాకరమైనదని మేము ఏఐసబ్గా మేము భావిస్తున్నాం. తక్షణమే ఈ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జామ్ నిర్వహించకుండా ఎగ్జామ్ నిర్వహించకుండా మరి తూతూ మంత్రంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరిస్తున్నటువంటి తీరులో ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి అని ఏఐసబ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. దీంతో పాటు నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రీఎగ్జామ్ పెట్టకపోతే విద్యార్థులకు అన్యాయం జరిగే దిశగా ఉంటుందా? ఖచ్చితంగా విద్యార్థులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2-3 సంవత్సరాలు బట్టి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ 1000 లక్షలలో ఇవాళ డబ్బులు కట్టి చదువుకొని ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. రద్దు చేసి దీని కారకునటువంటి వాళ్ళని శిక్షించాలి. దీంతో పాటు విద్యార్థులు కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఏఐసబ్గా మేము భావిస్తా ఉన్నాం.